Hi guys, welcome to Creek Chat with Venkatesh. Pace like fire. సెన్సేషనల్ డెబ్యూ బై మయాంక్ యాదవ్. పేరు విన్నారా మీరు? నేను కూడా ఈ టీమ్ ఎల్ఎస్జి వాళ్ళ టీమ్ అనాలిసిస్ చేసినప్పుడు మయాంక్ యాదవ్ ప్రామిసింగ్ ఫాస్ట్ బౌలర్ అనుకున్నా, కానీ ఇంత అద్భుతమైన ఫాస్ట్ బౌలర్ని వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు వాళ్ళు. ఇప్పుడు అన్లీష్ చేశారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ షమార్ జోసెఫ్. కానీ మన దగ్గరే టాలెంట్ ఉంది, పెరట మొక్క వైద్యానికి పనికిరాదు అన్నట్టుగా మనం ఏదో ఫారిన్ ప్లేయర్స్ మీద ఎక్సైట్ అవుతాం. కానీ దిస్ మ్యాన్ హ్యాస్ గాట్ సీరియస్ స్పేస్. మ్యాన్ వన్ కూడా ఒక యంగ్స్టర్, జస్ట్ 21 years, ఆల్ ఆఫ్ 21, 21 సంవత్సరాల వయసులో అద్దరగొట్టేశాడు. ఫస్ట్ మ్యాచ్లో టీంని గెలిపించాడు. 10వ ఓవర్లో బౌలింగ్కి వచ్చాడు. అక్కడి నుంచి మ్యాచ్ కంప్లీట్గా స్వరూపం మారిపోయింది. వాట్ ఈస్ డెబ్యూ బై దిస్ మ్యాన్ మయాంక్ యాదవ్. 3 వికెట్లు తీశాడు, 27 runs మాత్రం ఇచ్చాడు, నడ్డి విరిచేశాడు. పంజాబ్ కింగ్స్ వర్ జస్ట్ స్క్రోలింగ్ త్రూ, వాళ్ళు చాలా హ్యాపీగా టార్గెట్ వైపు వెళ్తున్నారు. ఆ స్టేజ్లో అతను వచ్చి 3 వికెట్లు తీసి వాళ్ళు కంప్లీట్గా వాళ్ళ చేజ్ని కంప్లీట్గా క్లోజ్ చేసేసాడు. సూపర్ బౌలింగ్. ఇండియన్ ఫాస్ట్ బౌలర్ బౌలింగ్ ఎట్ 156, 155.8 అతని పేస్, 158.8. I've not seen any Indian pacer bowling with that kind of pace. Umran Malik చూసాం మనం 150, 152, but 155.8 అంటే ఎక్స్ట్రాడినరీ. అది ఒక్కటైనా బాల్ 154, 153 ఇలా కూడా ఉన్నాయి, 150+ చాలా ఉన్నాయి. అతను 4 ఓవర్ స్పెల్లో అన్ని 140+ ఉన్నాయి. యూ నెవర్ ట్రైడ్ ఫర్ ఎనీ స్లోయర్ వన్స్. దాంట్లో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ హై 140s అండ్ 150+ కూడా చాలా ఉన్నాయి. ఇంత మంచి వేగం ఉండే బౌలర్, హీ వాజ్ హరీయింగ్ ద బ్యాటర్స్. షార్ట్ బాల్ వేస్తే వాళ్ళకి నో ఆన్సర్, టపా వికెట్లు తీశాడు. సో ఎక్స్ట్రాడినరీ డెబ్యూ, ఎక్స్ట్రాడినరీ ప్లేయర్. నేను చాలా హ్యాపీ, ఎందుకంటే నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను ఇంకో వీడియోలో, దిస్ ఇయర్ మన ప్రీమియర్ లీగ్ ఈజ్ లుకింగ్ ట్రూలీ లైక్ ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఎందుకంటే కొంతమంది యంగ్ ఇండియన్ ప్లేయర్స్ ప్రతి మ్యాచ్లో ఒక ప్లేయర్ బాగా ఆడుతున్నారు, ఇండియన్ ప్లేయర్స్ బాగా షైన్ అవుతున్నారు. అది నాకు చాలా హర్షిత్ రాణా కావచ్చు, తర్వాత ఆవేష్ ఖాన్ కావచ్చు బౌలర్స్ విషయంలో. నౌ వీ హ్యావ్ మయాంక్ యాదవ్. బ్యాట్స్మెన్ కూడా చాలామంది కొత్త వాళ్ళు బాగా ఆడడం మనం చూసాం. సో ఈ బౌలర్స్ కూడా దే ఆర్ కమింగ్ టు ద పార్టీ అండ్ మయాంక్ యాదవ్ హ్యాస్ అనౌన్స్డ్ ఈజ్ అరైవల్ ఇన్ గ్రేట్ స్టైల్. మ్యాచ్ గెలిపించి పెట్టాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ఫస్ట్ మ్యాచ్లో ఆడుతూ డెబ్యూ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకోవడం, టీంని గెలిపించి పెట్టడం ఎక్స్ట్రాడినరీ. ఎందుకంటే ఒక స్టేజ్లో, ఆ స్టేజ్లో మరి ఆ విన్నింగ్ పర్సంటేజ్ అని నాకు తెలీదు, దే వర్ లుకింగ్ వెరీ గుడ్. 11 ఓవర్ల తర్వాత వాళ్ళ స్కోర్ 101 పంజాబ్ కింగ్స్. ఓపెనర్స్ ఇద్దరు క్రీజ్లో ఉన్నారు. సో 101 ఫర్ నో లాస్ నుంచి వాళ్ళు ఓడిపోవడం అంటే చేజింగ్ 200 ఇన్ ది రిమైనింగ్ 9 overs సాధారణంగా జరగదు. కానీ అక్కడ బేస్టోన్ అవుట్ చేశాడు. తర్వాత ప్రభ్ సిమ్రన్, జితేష్ శర్మ టపా వికెట్లు తీశాడు, టీంని గెలిపించాడు. మోసిన్ ఖాన్ ఆల్సో బౌల్డ్ వెల్. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నారు ఎల్ఎస్జి. సర్ప్రైజింగ్లీ నికోలస్ పూరన్ వాక్డ్ ఫర్ ది టాస్ అలాంగ్ సైడ్ ది కెప్టెన్ ఆఫ్ పంజాబ్ కింగ్స్ శిఖర్ ధవన్. సర్ప్రైజింగ్ అనిపించింది. దానికి అతను చెప్పిన రీజన్ ఏంటంటే కేఎల్ రాహుల్ ఇంజరీ నుంచి వస్తున్నాడు, అందుకని అతనికి కొంత రెస్ట్ ఇద్దామని చెప్పి. మరి 1 week తర్వాత ఆడుతున్న రెస్ట్ ఏంటో నాకు అర్థం కాలేదు. ఈ ఏర్పాట్లో ఈ ప్లేడ్ యాజ్ అన్ ఇంపాక్ట్ ప్లేయర్, ఓపెన్ ది బ్యాటింగ్, బట్ ఫీల్డింగ్ అప్పుడు లేడు. అది అర్థం కాలేదు. అంటే క్యాప్టెన్సీ విషయంలో ఏమన్నా వాళ్ళకి డౌట్స్ ఉన్నాయా? అంత అగ్రెసివ్గా లేడు. పూరన్ చేత క్యాప్టెన్సీ చేద్దాము, రాహుల్ని బ్యాటర్గా వాడుకుందాం అనుకున్నారో ఏం తెలియదు మనకి రీజన్. ఎందుకంటే అతని రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ అలాంటి డిస్కంఫర్ట్ అయితే కనబడలేదు. ఇంజరీ ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే అంత ఇంజరీ ఉంటే అతను ఫస్ట్ మ్యాచ్లో కీపింగ్ కూడా ఎందుకు చేస్తాడు? హీ వాజ్ ఫుల్లీ ఫిట్, సో హీ కెప్ట్ వికెట్స్ ఆల్సో. మనకి రీజన్ తెలియదు, ఓన్లీ గెస్ట్ చేస్తున్నాం. కానీ రాహుల్ని పక్కన పెట్టి వాళ్ళు నికోలస్ పూరన్ చేత క్యాప్టెన్సీ చేయించారు. రాహుల్ వాక్డ్ ఇన్ యాజ్ ఇంపాక్ట్ సబ్. ఎందుకంటే వాళ్ళు అంటే స్టార్టింగ్ లైనప్లో ఉన్నాడు రాహుల్, బట్ హీ వాజ్ సబ్స్టిట్యూటెడ్ ఇన్ ద సెకండ్ ఇన్నింగ్స్. సో అతను ఫీల్డింగ్ టైంలో లేడు, టీంలో లేడు. అండ్ ఈ స్టార్టెడ్ ఆఫ్ వెల్, ఒక 4, 6 కొట్టాడు, కానీ తొందరగా అవుట్ అయిపోయాడు. ఎందుకంటే డిఫరెంట్గా ఆడే ప్రయత్నం చేశారు ఎల్ఎస్జి వాళ్ళు, బికాస్ పిచ్ ఇస్ డిఫరెంట్. మామూలుగా ఇక్కడ 148 యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ అని చెప్పుకున్నాం కదా, కానీ ఈ పిచ్ మాత్రం చాలా మంచి
హార్డ్ పిచ్ తయారు చేశారు, డిఫరెంట్ పిచ్ అది, గుడ్ ఫర్ బ్యాటింగ్. బ్రహ్మాండమైన బ్యాటింగ్ పిచ్ అని చెప్పడానికి లేదు, గ్రౌండ్ సైజ్ కూడా పెద్దది, దాంట్లో ఒక సైడ్ ఆఫ్ ది బౌండరీ ఇస్ మచ్ బిగ్గర్, బట్ స్టిల్ ఇట్ వాజ్ గుడ్ పిచ్ ఫర్ బ్యాటింగ్. దాని మీద క్విక్గా అర్జెన్సీ, మనం లాస్ట్ మ్యాచ్లో చూపించిన అర్జెన్సీ చూపించారు. అర్జెన్సీ చూపించడం వల్ల ఈవెన్ డికాక్ ఆల్సో ప్లేడ్ వెల్. ఇద్దరు ఆ ప్రయత్నంలో అవుట్ అయ్యాడు. అలాగే దేవదత్ పడిక్కల్ కూడా ఒక 2 మంచి షాట్స్ కొట్టి అతను కూడా వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్ ఈ గాట్ అవుట్. సో వాళ్ళ స్ట్రాటజీ నాకు ఏమనిపించింది అంటే, లైక్ చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళకి బ్యాటింగ్లో చాలా డెప్త్ ఉంది. సో వీల్ గో ఫర్ ద షాట్స్, మనం వికెట్ కాపాడుకోవాలి, నిలబడాలి, ఇలాంటివి ఏం లేకుండా. సో ఆల్ ఆఫ్ దెమ్ వర్ గోయింగ్ ఫర్ ద షాట్స్. Sam Curran was very good. He picked up 3 wickets using those variations. And they started off well. Dickov got a 50. Nick P. బ్రహ్మాండాన్ని బ్యాటింగ్ చేశాడు. 200 స్ట్రైక్ రేట్ అనుకుంటా, 40 చేశాడు. అండ్ చివర్లో కృణాల్ పాండ్యా అదర్ కొట్టేశాడు. కృణాల్ పాండ్యా వచ్చే టైంకి స్టాయినెస్ అవుట్ అయిపోయాడు. స్టాయినెస్ ఆల్సో స్కోర్డ్ 19, క్విక్గానే చేశాడు. బట్ అతను అవుట్ అయిపోవడం, నిక్లస్ పూరన్ ఎర్లీగా పంపించడం, దీనివల్ల ఏంటంటే లాస్ట్లో వాళ్ళకి ఫినిషర్ లేడేమో అనిపిస్తే కృణాల్ పాండ్యా ప్రూవ్డ్ హిస్ యూటిలిటీ వండర్ఫుల్లీ వెల్. లాస్ట్ ఓవర్ కూడా చక్కగా వేశాడు, 19th ఓవర్ వేశాడు. సో కృణాల్ పాండ్యా వన్స్ అగైన్ వాజ్ వెరీ గుడ్ విత్ వెరీ గుడ్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్. సో అతను చేసిన 45 నాట్అవుట్ ఎంతో చాలా చక్కటి ఇన్నింగ్స్ అది. లాస్ట్లో వాళ్ళకి కావాల్సిన యాక్సలరేషన్ టువర్డ్స్ ది ఎండ్ వాళ్ళకి అందించాడు. అండ్ ది వాజ్ వెరీ గుడ్. సో వాళ్ళకి 199 దే వర్ ఏబుల్ టు పుట్ ఆన్ ద బోర్డ్, విచ్ ఇస్ గుడ్. ఇంకా లక్నోలో 199 చేంజ్ చేయడం అంత ఈజీ కాదు. పిచ్ అంతా బాగున్నా కూడా గ్రౌండ్ సైజ్ పెద్దది కాబట్టి 199 చేంజ్ చేయడం అంత ఈజీ కాదు. సో శామ్ కరన్ బౌల్డ్ వెల్. హర్షదీప్ వికెట్లు తీశాడు కానీ రన్స్ ఇచ్చాడు. దేర్ స్పిన్నర్స్ బౌల్డ్ వెల్, నాట్ స్పిన్నర్స్ కాదు, స్పిన్నర్ హర్ప్రీత్ బ్రార్ బాగా బౌలింగ్ చేశాడు. బట్ దిస్ మ్యాన్ రాహుల్ చహర్ వెంట్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్. సో వాజ్ హర్షల్ పటేల్ బౌలర్ రన్స్ ఇచ్చారు. రాహుల్ చహర్ ప్రూవింగ్ టు బి వెరీ వెరీ ఎక్స్పెన్సివ్, ఒక వికెట్ తీసినప్పటికీ కూడా. సో చేజ్ చాలా బాగా స్టార్ట్ చేశారు పంజాబ్ కింగ్స్. శిఖర్ ధవన్ వాజ్ ప్లేయింగ్ ఇన్ వెరీ వెరీ అగ్రెసివ్ మ్యాన్. బేర్స్టో అంత మంచి ఫామ్లో లేడు, కొద్దిగా స్లోగా స్టార్ట్ అయినా శిఖర్ ధవన్ చాలా అగ్రెసివ్, ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఆన్ ద ఆఫ్ సైడ్. ఆఫ్ సైడ్లో ఆ కట్ షాట్స్, తర్వాత డ్రైవ్స్ అద్భుతంగా కొట్టడంతో పాటు రివర్స్ స్వీప్స్ కూడా కొట్టాడు, చాలా రిస్క్ తీసుకుంటున్నాడు. సో శిఖర్ ధవన్ ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్. అండ్ బేర్స్టో కూడా ఫామ్ అందుకున్నాడు. సో ఇద్దరు కలిసి 100 రన్స్ ఎప్పుడైతే యాడ్ చేశారో వాళ్ళకి ఇంకా చాలా బ్యాటింగ్ వచ్చేది ఉంది. జితేష్ శర్మ లాంటి వాళ్ళు ఉన్నారు, లియామ్ లివింగ్స్టన్ ప్రాబ్లం ఏంటంటే అతను బౌలింగ్, అతను ఫీల్డింగ్ టైంలో అతనికి ఏదో సమ్ క్వార్టర్సెప్ ఇంజరీనో హ్యామ్స్ట్రింగ్ ఇంజరీనో, సో అతను హీ వాజ్ ఆబ్సెంట్ ఫ్రమ్ ద ఫీల్డ్. సో అతను బ్యాటింగ్ లేట్గా వచ్చాడు, దానివల్ల వాళ్ళకి కొంచెం ప్రాబ్లం క్రియేట్ అయింది. సో ప్రభ్ సింగ్ బేర్స్టోన్ అవుట్ చేశాడు, ముందు మయాంక్ యాదవ్, నెక్స్ట్ ప్రభ్ సిమ్రన్ అండ్ దెన్ జితేష్ శర్మ. సో టపా ఫస్ట్ ఓవర్లో ఈ బౌల్డ్ 10th ఓవర్ మయాంక్ యాదవ్, దాంట్లో ఆ థర్డ్ బాల్కే హీ టచ్ 155.8. సో అందరూ ఒకసారి నోరెళ్ళ పెట్టారు. ఆల్రెడీ ఎస్మాట్ సయద్ ముష్టాక్ అలీలో హీస్ టచ్ 150. అందరికి తెలుసు అతను మంచి ఫాస్ట్ వేస్తాడని చెప్పి, కానీ ఇంత ఎఫెక్టివ్గా ఉంటాడు అనుకోలేదు. అండ్ హీస్ వెరీ యాక్యురేట్ కూడా, యాక్యురేట్గా వేస్తాడు. ఉమర్ మలిక్లా కాదు, ఈజ్ వెరీ యాక్యురేట్ విత్ హిస్ లైన్స్ అండ్ వెరీ గుడ్ విత్ హిస్ లెంత్ ఆల్సో. సో చాలా అది ముఖ్యం, పేస్తో పాటు ఆ యాక్యురసీ చాలా ముఖ్యంగా చెప్పుకోవాలి. 21 years 2022లోనే ఈజ్ ఫ్రమ్ ఢిల్లీ, కాబట్టి అతన్ని గుర్తించి మన గౌతమ్ గంభీర్ మెచ్చుకోవాలి. ఈ టీంకి మంచి టీం, అతను వెళ్ళిపోయిన టీం నుంచి మంచి టీం ఇచ్చి వెళ్ళిపోయాడు. ఎంత టాలెంట్ ఉంది, ఇంకా అక్కడ రిజర్వ్స్లో వస్తూనే ఉంటారు ప్లేయర్స్. సో గౌతమ్ గంభీర్ సెలెక్షన్ ఇతను 22లో సెలెక్ట్ చేశాడు. అక్కడ ఆ సీజన్లో ఆడలేదు, 23లో ఈ గాట్ ఇంజర్డ్, లేకపోతే అప్పుడే ఆడిండేవాడు. బట్ ఈ సీజన్లో ఆల్రెడీ ఈ ప్లేడ్ వెల్ ఇన్ విజయ్ హజారే అండ్ ముష్టాక్ అలీ. ఒకటే ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడాడు, బట్ ఈజ్ అ సెన్సేషనల్ ఫైండ్ ఆఫ్ దిస్ ఐపీఎల్ అని చెప్పుకోవాలి. 150+ అంత కన్సిస్టెంట్గా వేయగల ఫాస్ట్ బౌలర్ మనకి రోజు దొరకరు. సో ఆ నెక్స్ట్ ఓవర్లో ఈ గాట్ వికెట్ ఫర్ బేర్స్టో, తర్వాత ప్రభ్ సిమ్రన్ అండ్ ఫాలోడ్ ఇట్ అప్ ఇన్ ద లాస్ట్ ఓవర్ జితేష్ శర్మ. సో అక్కడ వాళ్ళ చేస్, లియామ్ లివింగ్స్టన్ వచ్చాడు, అతను పెద్ద కదలలేకపోతున్నాడు. బట్ లాస్ట్లో వాళ్ళకి లాస్ట్ ఓవర్స్లో 48 runs ఎంత అవసరం. బట్ 19th ఓవర్ వాజ్ వెరీ వెల్ బౌల్డ్ బై కృణాల్ పాండ్యా, జస్ట్ 1 boundary. సో స్పిన్నర్ 19th ఓవర్ వేసి అంత టైట్గా వేయడం చాలా చాలా మెచ్చుకోవాల్సిన పరిస్థితి. సో ఈజీగా ఈ మ్యాచ్లో గెలిచేశారు
లక్నో సూపర్ జైంట్స్ ఫస్ట్ విన్ నమోదు చేసుకున్నారు. వాళ్ళు పాయింట్స్ టేబుల్లో లాస్ట్ ఉన్నారు. లాస్ట్ ఉన్న వాళ్ళు కాస్త ఇప్పుడు 5th ప్లేస్కి ఎగబాకారు. సో వాళ్ళు లేట్గా ఆడారు, అంటే సెకండ్ మ్యాచ్ చాలా ఆలస్యంగా ఆడారు. సో వాళ్ళు ఇట్స్ ఎ స్ట్రాంగ్ సైడ్. ఇప్పుడు నేను లాస్ట్ టైం ఏం చెప్పాను, బౌలింగ్ వీక్గా ఉంది అని చెప్పాను. బ్యాటింగ్లో వాళ్ళకి ఆ ఫైర్ పవర్ ఉంది, మంచి సాలిడ్గా ఆడే డికాక్, రాహుల్ ఉన్నారు. బట్ ప్లస్ కోర్స్ నికోలస్ పూరన్ అండ్ స్టాయినస్ వాళ్ళకి ఎలా ఉన్నారు. బట్ ఇప్పుడు బౌలింగ్లో కూడా మయాంక్ యాదవ్ రావడంతో వాళ్ళకి ఆ బౌలింగ్లో ఆ పదును అనేది యాడ్ అయింది. షమార్ జోసెఫ్ గురించి వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. మోసిన్ ఖాన్ ఆల్సో బౌల్డ్ వెల్. ఫస్ట్లో ఒక రన్స్ ఇచ్చిన, సెకండ్ స్పెల్ బాగా వేసాడు. ఆ స్లోయర్ వన్స్ బాగా వర్కౌట్ చేశాడు. 2 వికెట్స్ వెంట బాల్స్లో శిఖర్ ధవన్ అండ్ శ్యామ్ కరణ్ అవుట్ చేశాడు. సో దట్ ఈస్ ఎ బిగ్ ప్లస్. మోసిన్ ఖాన్ కూడా ఫామ్లోకి వస్తే వీళ్ళ బౌలింగ్. రవి బిష్ణోయ్ ఇస్ వన్స్ అగైన్ వెరీ గుడ్. కృణాల్ పాండే వాజ్ వెరీ గుడ్ విత్ ది స్పిన్. సో ఈ టీం డెఫినెట్గా ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయినా దే ఆర్ లుకింగ్ వెరీ ఇంప్రెస్. నాకు అర్థం కానీ ఒకే ఒక విషయం ఏంటంటే, లాస్ట్ మ్యాచ్లో దీపక్ కూడా చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. 200 చేశాడు. 200 స్ట్రైక్ రేట్, నాట్ 200, 20 ఎంతో 20-25 రన్స్ చేశాడు. మరి ఎందుకు అతను పక్కన పెట్టారో అర్థం కాలేదు. అతను ఎందుకు పక్కన పెట్టారో అర్థం కాదు. ఆయుష్ బదన్ ఆడించారు. హీ వాజ్ దేర్ ఇన్ ద ఇంపాక్ట్ సబ్ లిస్ట్. బట్ ఒక ఫారిన్ ఫాస్ట్ బౌలర్ కావాలి కాబట్టి అతను యూజ్ చేసుకోలేదు. ఈవెన్ ఆస్టన్ టర్నర్ కూడా సీన్ ప్యాడెడ్ అప్. బట్ దీపక్ కూడా ఎందుకు ఇంజరీ ఉందో లేదో తెలియదు, మనకి ఇంజరీ ఉందో లేదో తెలియదు. అయితే అతను ఆడకపోవడం నాకు ఆశ్చర్యం. బికాజ్ ఒక ఇండియన్ బ్యాట్స్మెన్ బాగా ఆడుతున్నప్పుడు గివ్ మే లాంగ్ రన్. అతను కనుక ఇంజరీ లేకపోతే అతన్ని పక్కన పెట్టడం, డ్రాప్ చేయడం అనేది దట్ విల్ నాట్ డూ ఎనీ గుడ్ టు హిస్ కాన్ఫిడెన్స్. అదొక్కటే నాకు అర్థం కాలేదు. బట్ దేవర్ అగ్రెసివ్గా వాళ్ళు దే నో దట్ దే హ్యావ్ దట్ స్ట్రెంగ్త్. సో పంజాబ్ కింగ్స్ మీద ఒక అగ్రెసివ్ అప్రోచ్తో వెళ్ళారు, మ్యాచ్ గెలిచారు. పంజాబ్ కింగ్స్ వరుసగా లాస్ట్ మ్యాచ్ ఆర్సీబీ మీద కూడా వాళ్ళు నేరోగా ఓడిపోయారు. ఇక్కడ కూడా దేవర్ లుకింగ్ గుడ్. బట్ మ్యాచ్ తర్వాత శిఖర్ ధవన్ చెప్పినట్టు లియామ్ లివింగ్స్టన్ ఇంజరీ వాళ్ళని ఇబ్బంది పెట్టింది. బట్ ఇప్పటికీ వాళ్ళకి ఆ మిడిల్ ఆర్డర్లో కొంచెం ప్రాబ్లం ఖచ్చితంగా ఉంది. టాప్ ఆర్డర్ అంత స్ట్రాంగ్గా వాళ్ళు మిడిల్ ఆర్డర్ లేని పరిస్థితి మనకు కనిపించింది. బౌలింగ్ హ్యాస్ టు బి గుడ్, కానీ హర్షల్ పటేల్ ఒక వీక్ ఈ మ్యాచ్లో టోటల్గా ఫెయిల్ అయ్యాడు. రబాడా కూడా రన్స్ బాగానే ఎక్కువ ఇస్తున్నాడు. సో నేథన్ ఎల్లిస్ ఇస్ దేర్ విత్ దెమ్. దే హ్యావ్ టు థింక్ అబౌట్ దట్. బట్ ఈవెన్ పంజాబ్ ఈజ్ లుకింగ్ గుడ్. బట్ ఆ ఎక్స్ట్రా పంచ్ వాళ్ళ దగ్గర మిస్ అవుతుందని నాకు అనిపిస్తుంది.